హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అండి. గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం అండి, అల్లం ముక్క చిన్నది. ఇవి అన్నీ ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకొని చికెన్లో వేసుకుంటే గ్రీన్ చికెన్ కర్రీ. ఎందుకంటే ఇలా చేసుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే కొత్తిమీర అనేది కూడా చాలా మంచిది. పుదీనా, కొత్తిమీర అన్ని కలిపి వేస్తున్నాం కాబట్టి గ్రీన్ చికెన్ కర్రీ మీరు కూడా తప్పకుండా ఒకసారి టేస్ట్ చూడండి, చేసుకొని ఎంత బాగుంటుందో. చూడండి, పచ్చిమిర్చి మిక్స్లో వేసుకున్నాం కదా మనం. అల్లం ముక్క, ఎల్లిపాయలు కూడా దీంట్లోనే వేసుకొని కొద్దిగంతా లావు వేసుకొని మిక్స్ పట్టుకున్నాం. తర్వాత చూడండి, పుదీనా కడిగి పెట్టుకోవాలి. పుదీనా అనేది కొత్తిమీరలో పుదీనా మట్టి ఉంటుంది కాబట్టి మనం ఫ్రెష్గా కడుక్కోవాలండి. దీంట్లో మనం వాటర్ పోయకుండా పెరుగు వేసుకొని మిక్స్ పట్టుకుందాం. చూడండి, పెరుగు దీంట్లో టమాటా వేస్తలేను కదా, పుల్లటి పెరుగు వేస్తున్నాను. చూడండి, మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అనేది. ఇప్పుడు మనం చికెన్ తయారు చేసుకుందాం. చూడండి, ఆయిల్, చూడండి, ఒక ఉల్లిపాయ, లవంగాలు, ఇలాచీలు, చెక్క అండి. మనకు చికెన్ కేజీ కదండి, కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా మంచిగా ఉండాలి, లేకుంటే నీసు వాసన అనేది వస్తుంది. చూడండి, ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతున్నాయి, కొద్దిగా ఉన్నాయి కాబట్టి. చికెన్ ఈ ఆయిల్ చూడండి, కొంచెము ఆయిల్లో మగ్గాలి ముక్క అనేది. అప్పుడు మనం మిక్స్ చేసుకునే పచ్చిమిర్చి అనేది దీంట్లో వేసుకోవాలండి. చూడండి, ఆయిల్లో మగ్గింది కదా ముక్క అనేది. కొద్దిగంతా లావు ఉప్పు అనేది ముక్కలో పట్టిస్తే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. పసుపు, ఇప్పుడు మనం పట్టిన గ్రేవీ ఉంది కదా, అది దీంట్లో వేసుకోవాలండి. చూడండి, ఇవే మగ్గిపోతుంది చికెన్ అనేది. మనం పెరిగేసినాం కదా, గ్రేవీ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా చేసుకుందాం. చూడండి, గరం మసాలా, చికెన్ మసాలా. ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ముక్క అనేది గ్రేవీలో మంచిగా ఉడకాలి కదా. వాటర్ ఏం పోస్తలేనండి. చూడండి, పెరుగులో వచ్చిన పెరుగు వేసిన గ్రేవీ సరిపోతుంది దీంట్లోకి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చక్కగా ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, చూడండి ఎలా వచ్చేసిందో గ్రేవీ లాగా. మనం వాటర్ పోయకుండా కానీ పెరుగు గ్రేవీ సూపర్ సరిపోయిందండి. చూడండి, గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు తప్పకుండా చేసుకోండి, పెరుగు వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.